మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్, అంటే ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు ఈ ఇన్సూరెన్స్, అంటే మీకు తెలిసినంత వరకు మీ కంపెనీకి ఎవరైతే స్కీమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేసిరో ఎన్ని కంపెనీలు వాళ్ళ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు సార్? అంటే ఎన్ని కుటుంబాలకు మీది సహాయకంగా నిలిచింది? వందల కుటుంబాలు అనుకోవచ్చా, ఎన్ని కుటుంబాలు అనుకోవచ్చు? నా ఎక్స్పీరియన్స్లో కోవిడ్ అప్పుడైతే దాదాపు ఒక 500 ఫ్యామిలీస్ సఫర్ అయినాయమ్మా. తెలిసిన వాళ్ళు మాత్రమే. తెలిసిన వాళ్ళకు ఆల్మోస్ట్ చెప్పాలంటే నైట్ 10 తర్వాత ఫోన్ వచ్చిందంటే భయపడేవాళ్ళు. ఏ ఫోనో ఏం జరుగుతుందో కనీసం అయిన వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితులు కూడా చూసాము. తర్వాత కోవిడ్ తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి పాపం ఎంతో సఫర్ అవుతున్నారు. కొందరు అయితే పాపం ఓకే బాయిల్డ్ హెడ్ అయిపోయి అతనికి మ్యారేజే కావట్లేదు, కానీ నెలకు 2.5 lakhs సంపాదిస్తున్నాడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్. పాపం అతనికి కోవిడ్ వచ్చి ఇప్పుడు కోవిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే అలాగా ఇంకా కొందరికి వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలా పాపం సఫర్ అయ్యారమ్మా. కానీ మనము ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ధైర్యం కావాలి అంటే మనకు ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అంటే అది ఫస్ట్ పేరెంట్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, ఆ విధంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తర్వాత ఇన్సూరెన్స్ ఏనమ్మా. అంతే. ఎందుకంటే అమ్మా ఒకరు దొంగలించలేంది. తర్వాత నీకు గ్యారంటీ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీకి గ్యారంటీ అనేది ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు సపోజ్ ఒక కస్టమరు ఒక పాలసీదారునికి సంవత్సరానికి ఒక 5 లక్షలు ఆదాయం ఉంది. ఇప్పుడు అనుకోని సంఘటన జరిగితే అది ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు. కానీ మీరు అనేది వాస్తవం సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లున్నాయంటే మానవుల మధ్య సత్సంబంధాలు అనేవి ఉండలేవు, చాలా వరకు తగ్గిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా మేజర్గా ఏదైనా జరిగితే హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వచ్చినా ఏదో చూసి వెళ్ళిపోతారు 4 పండ్లు ఇచ్చి. కానీ అప్పు ఇవ్వాలి అని అంటే చాలామంది ఇవ్వలేకపోతారు. అంటే వాళ్ళకి మనసు లోపల ఇవ్వాలని ఉన్నా ఉన్నది వాళ్ళకి ఇస్తే మళ్ళీ రేపు నాకు ఆపద వచ్చినప్పుడు ఎట్లా అని చాలామంది టెన్షన్ పడతారు. సో ఇటువంటి స్కీమ్స్ కట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికంటే ముందు మీరు వస్తారు. కరెక్ట్ అమ్మా. ముందు మీరు వచ్చి నిజంగా అంటే ఒక తల్లిదండ్రులు లాగానో లేకపోతే ఒక ఫ్రెండ్స్ లాగానో మీకున్నాం, మీరు టెన్షన్ పడద్దు. ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకుంటారో సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఖచ్చితంగా మనం ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతల వాళ్ళకి ఎంత వీలైతే అంతవరకు ఇటువంటి స్కీమ్స్ అనేది కట్టుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడైనా లేదా ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడైనా వాళ్ళకు మీరు సేదోడు వాదోడుగా ఉంటారు. మనకు 100% మన హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశము మన దగ్గర ఉండొచ్చు, కానీ ఇది కూడా ఒక విధంగా సహాయం చేసిన వాళ్ళు అవుతారమ్మా. ఎనీ పాలసీదారుడు ఒక పాలసీదారునికి ఒక మేనేజర్, ఇన్సూరెన్స్ మేనేజర్ కన్నా కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి అది మిస్యూజ్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కన్నా కరెక్ట్ కాపాడితే మాత్రం వాళ్ళకి నిజమైన దేవుడు వాళ్ళేనమ్మా. దేవుడు ఒక్కొక్క యుగంలో మానవ రూపంలో కూడా వచ్చాడు అంటారు. కరెక్ట్గా అది 100% అమ్మా. అది ఇప్పుడు ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అతనికి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇండియాలో కంటే జనరల్గా కొంతమందికి అబ్రాడ్లో కొంచెం అప్డేటెడ్ ఉంటుంది అనేది ఒక నానుడి, రియల్ కూడా. అక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడికి వస్తాయి అనేది ఒక. అవును. అయితే ఇప్పుడు మనం ఒక కొత్త పాలసీ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు చేసింది, ఇక్కడ ఫైండ్ అవుట్ అయ్యి అబ్రాడ్లో కూడా ఇన్సూరెన్స్తో డిసీజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓహో, ఇది ఎవరికి చాలా వరకు తెలియదమ్మా. అలాంటి కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చిందమ్మా. ఫైండ్ అవుట్ మాత్రము ఇండియాలో డిసీజ్ ఫైండ్ అవుట్ అవ్వాలి, అబ్రాడ్లో కూడా వాళ్ళు డిసీజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకొకటి కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ అనో లేకపోతే దివాళీ అనో అటువంటిప్పుడు కొత్తగా పెడతా ఉంటారు ఆఫర్స్ లాగా, ఆ విధంగా పెడతారా ఇప్పుడు? అంటే నాకు తెలుసమ్మా, ఈ ఆఫర్లకు దయచేసి మోసపోవద్దు అనేది నా ఉద్దేశం అమ్మా. మనకు ఏది అవసరం ఉందో అదే తీసుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు కానీ అనేది ఏదో పోయి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ఇప్పుడు మనకు ఏది అవసరం ఉంది, ఫ్యామిలీకి హెల్త్ అవసరమా, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ అవసరమా. ఇప్పుడు మన ఇంట్లో పాప ఉంది,
ఆ పాపకు మనం ఫ్యూచర్లో ఏమి ఇవ్వాలి అనేది ఒక డిసైడ్ అవుతాం జనరల్గా. అరే మా పాప నేను డాక్టర్ చదివిస్తాను, ఇంజనీర్ చదివిస్తాను అనేది. ఆ విధంగా చేసుకొని వాళ్ళకి ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే రేపు ఫ్యామిలీగా పాపకు మనము ఫుల్ఫిల్ చేసినట్లు అవుతాం వాళ్ళ లైఫ్ను. అట్లా మనకు ఏది నీడ్ అవసరమో అదే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ ఉంది, తక్కువ 30,000 కట్టుకుంటే 50 లక్షలు కవరేజ్ వస్తుంది. దాంతోపాటు యాక్సిడెంట్లు అయితే అడిషనల్ 50 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యాక్సిడెంట్ అయితే 50 లక్షలు, అంటే 50 లక్షలు 50 లక్షలు 50 లక్షలు, 1,50,00,000 వస్తుంది కేవలం ఒక 30-35,000 ప్రీమియం చేస్తే. అది చాలామందికి తెలియక ఆ 30,000 కూడా కట్టుకోవాలంటే ఆలోచిస్తారు. ఇవాళ రేపట్లో ఆ 30,000 అనేది సంవత్సరానికి నథింగ్ అమ్మ, ఎంతో ఖర్చు పెడుతుంటారు. కానీ 50 లక్షలు అనేది ఒక అసెట్ ఉన్నట్లే కదా. ఇప్పుడు మీరు చెప్పేది సంవత్సరానికి 35,000 అన్నట్టు? అవునమ్మా, అంతే. ఓకే. 35,000కే నేచురల్ రిస్క్ అనేది 50 లక్షలు ఉంటుందమ్మా. 50 లక్షలు యాక్సిడెంట్లు అయితే 50+50 లక్షలు ఇస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైను, ఫ్లైట్ ఆ విధంగా ఏదైనా రిస్క్ జరిగితే 50+50+50, అంటే టోటల్ 1.5 CR అనేది వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అవుతుంది. కేవలం ప్రపంచంలో 35,000కు 1,50,00,000 ఇచ్చే ఎవరైనా ఉంటారమ్మా? ఎవరు ఉండదమ్మా. ఎంత సంపాదించినా కూడా మనం దానికే అవుతుందమ్మా. కేవలము కోవిడ్లో ఆస్తులు అమ్ముకొని చేసిన వాళ్ళు ఎంతోమందిని చూసామమ్మా పాపం. శత్రువుకైనా ఆ బాధ రాకూడదు అనేది మనం తలుచుకోవాలి భగవంతుని. కొన్ని వందల కుటుంబాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాలసీలు తీసుకుంటే వాళ్ళు ఎయిదర్ ఫైనాన్షియలీ ఎయిదర్ ఫ్యామిలీగా కూడా ఎటువంటి సఫర్ లేకుండా. ఈరోజు ఏదో సామెత ఉంది, ధనం ఇదం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బులు ఉంటేనే అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావు, డబ్బులు లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు కూడా చేయలేరు, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ ఉండాలంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి సేఫ్ ఉంటుందమ్మా. వాళ్ళ నీడ్ని బట్టి 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు పాలసీలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.